యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. దేవుడిచ్చిన వాగ్దానాలు ఆత్మీయంగా నమ్మకంగా రిసీవ్ చేసుకోండి. ఈ వాగ్దానం ఫుల్ఫిల్మెంట్ మీ జీవితంలో జరగబోతుంది. దేవుడి వాగ్దానం నెరవేర్చడం మీరు చూస్తారు. ఈ జూన్ నెలలో దేవుడు బలమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు దేవుడు మీ పట్ల జరిగించబోతున్నాడు. దేవుడు తన మహిమను కనపరిస్తే ఎలాగుంటుందో మీరు చూడబోతున్నారు. ఇప్పటికే యేసయ్య సన్నిధిలో అనేక మంది అద్భుతాలు, స్వస్థతలు, విడుదల పొందుతున్నారు. ఎంతోమంది గాయాలు కట్టబడుతున్నాయి, కన్నీరు తొడబడుతున్నాయి, కోర్టు కేసులు, రుణాలు ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు విడుదల పొందుతున్నారు, సాక్ష్యాలు ఇస్తున్నారు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దాన ప్రభు మనకి ఇస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? హల్లెలూయా. అద్భుతమైన మాట, సవాలుతో కూడిన వాగ్దాన ప్రభు మీకు ఇస్తున్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదు దేవుని బిడ్డలారా. ఎంతమంది వాగ్దానం వింటున్నారో మిమ్మల్ని ధైర్యపరచడానికి, మిమ్మల్ని ఆదరించడానికి, మిమ్మల్ని బలపరచడానికి దేవుడి వాగ్దానం ఇస్తుంది. ఈ ఉదయకాల సమయంలో అదిగో అనేక మంది కుటుంబాలు కన్నీళ్లతో, వేదనతో, దుఃఖంతో కుటుంబాలుగా ఏ వాగ్దానం ఈరోజు ప్రభు మాట్లాడతాడని మీరు ఎదురు చూస్తున్నారు. మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? లేదు దేవుని బిడ్డలారా. నీ జీవితంలో ఏ కార్యమైనా చేయగలడు, ఏ అద్భుతమైన చేయగలడు. మనుషులు అనొచ్చు, ఒకవేళ నీ జీవితంలో ఇది జరగదు, నీ రోగం బాగుపడదు, నీకు వివాహం అవ్వదు, నీకు గర్భఫలం రాదు, అప్పుల్లోంచి బయటికి రాదు, నీ కోర్టు కేసు కొట్టివేయబడదు, ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు నువ్వు ఎదుర్కోవచ్చు. అయితే ప్రభు ఈరోజు మీతో అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైన ఉన్నదా? లేదు కదా. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు ఏదైనా చేయగలడు, ఆయనకి అసాధ్యమైనది లేదు అని నువ్వు తెలుసుకున్నప్పుడు దేవుడు నీ పక్షాన, నీ కుటుంబ పక్షాన అద్భుతం చేయగలడు, ఆశ్చర్యకార్యం చేయగలడు. శారా గర్భము మృతతుల్యమైపోయినప్పుడు ఆ గర్భాన్ని తెరిచి అబ్రహాము శారా విషయంలో నవ్వంటే ఎరుగకుండా ఏడుస్తున్న కుటుంబంలో ఇస్సాకును నవ్వునిచ్చిన దేవుడు. ఈరోజు మోడు బారిపోయిన జీవితంలో ఉన్నావా? ఎండిపోయిన బ్రతుకులో ఉన్నావా? వేచారిపోయిన స్థితిలో ఉన్నావా? విసిగిపోయేవేమో, కుటుంబంలో నెమ్మది లేక, సమాధానం లేక, అప్పుల్లో, శ్రమల్లో, బంధువుల చేత విడువబడి ఒకవేళ విసిగిపోయిన స్థితిలో ఉన్నావేమో. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. అలాంటి శక్తిమంతుడు దేవుని పక్షాన ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వినిచి ఉండగా నీ సమస్య ఎంత, నీ కష్టం ఎంత, నీ ఇబ్బంది ఎంత, అవన్నీ కూడా దేవుడి దృష్టిలో చాలా చిన్నవి. ఒకవేళ నరుడుగా ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో, ఏంటి నా బ్రతుకు, ఏంటి నా జీవితం అని. అయితే నీ దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. గొప్ప కార్యం చేయబోతున్నాడు. గర్భఫలం లేక చూస్తున్నారా? నీ గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడు. అప్పుల్లో ఉన్నవా? నేను విడిపించబోతున్నాడు. ఇల్లు కూడా లేదా? నీకు మంచి ఇల్లు ఇవ్వబోతున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉపాధి లేకుండా బాధపడుతున్నావా? నీకు మంచి పొజిషన్ ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు ఆధారపడిన దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను మోసగించే దేవుడు కాదు, నువ్వు ఎవరో నాకు తెలియదనే దేవుడు కాదు. నీ జీవితంలో, నీ కుటుంబంలో బలమైన కార్యం చేసి, బలమైన మేలు చేసి నేను ఆశీర్వదించడం, దీవించడానికి నా దేవుడు ముందుకు వస్తున్నాడు. అయితే ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం, యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా కలదా? మీరే చెప్పండి. ఏమీ లేదు, ఆయనకి సమస్తము సాధ్యం. అలాంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ పక్షాన్ని ఎందుకు కార్యం చేయడు? నీ వ్యాధిని ఎందుకు స్వస్థపరచడు? నీ వ్యాపారాన్ని ఎందుకు అభివృద్ధిలోకి తీసుకురాగలిగిన దేవుడు గొప్పవాడు. అలాంటి దేవుడు నీ మధ్యలో ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? అవును ప్రభు, ఏమీ లేదు, సమస్తము సాధ్యమే. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చేయగలిగిన దేవుడవు తండ్రి. కన్నీటిలో, కష్టాల్లో, వేదనలో, దుఃఖులున్న వారందరికీ యేసు నామములో ఆదరణ మీరు దయచేయమని అడుగుచున్నాను. గొప్ప కార్యములు జరుగునుగాక, విడుదల కలుగునుగాక, అద్భుతం జరుగునుగాక. ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించి నీ మహిమతో నింపమని యేసయ్య నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? లేదు. నీ పట్ల గొప్ప కార్యం అద్భుతం చేయబోతున్నాడు. ఈ జూన్ నెలలోనే దేవుని యొక్క మహిమను చూడబోతున్నాం. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.